ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మందు పాత్రలను భద్రతా బలగాలు వెలికితీశాయి. ఇక పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను నిర్వీర్యం చేశాయి. జిల్లాలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో మందు పాత్రలను బలగాలు గుర్తించాయి. బస్సుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్, పగదండి అటవీ ప్రాంతంలో 8 మందు పాత్రలు ఉన్నట్లు తేల్చారు. ఇక తెరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపల్లి, చిట్వాయి అటవీ ప్రాంతంలో మరో 2 మందు పాత్రలను నిర్వీర్యం చేశాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మందు పాత్రలను భద్రతా బలగాలు వెలికితీశాయి. పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను నిర్వీర్యం చేశాయి. జిల్లాలోని 2 వేర్వేరు ప్రాంతాలలో మందు పాత్రలను బలగాలు గుర్తించాయి. బస్సుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్, పగదండి అటవీ ప్రాంతంలో 8 మందు పాత్రలు ఉన్నట్లు తేల్చారు. ఇక తెరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపల్లి, చిట్వాయి అటవీ ప్రాంతంలో మరో 2 మందు పాత్రలను నిర్వీర్యం చేశాయి భద్రతా బలగాలు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రెజీనా మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ప్రాంతంలోని మావోయిస్టులు ప్రాబల్యం ఉన్నటువంటి ఏదైతుందో దండకారణ్య ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో నిత్యం కూడా పోలీసులు భారీ ఎత్తున కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు పత్రికగా పడుతుంది. అయితే పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులకే మందు పాత్రలను అడవిలోనే అమర్చారు. అయితే అది పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కనుగొన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే కనుగొన్నటువంటి ఆ మందు పాత్రలను కూడా నిర్వీర్యం చేశారు. బ్లాస్టింగ్ అదే అడవి ప్రాంతంలో కూడా ఆ పోలీసు మందు పాత్రలను కూడా బ్లాస్టింగ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మావోయిస్టులు ఏదైతే దండకారణ్య ప్రాంతంలో అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆ కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో మకాం వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజు కూడా నిత్యం కూమింగ్కి వెళ్తున్నారు. అయితే కూమింగ్కి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు ఏదైతే మందు పాత్రలు అమర్చారో వాళ్ళు కూమింగ్ వెళ్లే సమయంలో బ్లాస్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే మృతి చెందే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళని టార్గెట్ చేస్తూ నేరుగా మావోయిస్టులు ఫైట్ చేయకుండా మందు పాత్రలు అమర్చారు. వాళ్ళకి తనకు ఒక వైర్లు కూడా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి ఎక్కడైతే వైర్లు కాళ్ళకు తగులుతాయో వెంటనే కూడా అవి బ్లాస్ట్ కావడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి బాంబులు మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఏదైతుందో ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి మందు పాత్రలు కూడా అమర్చినట్టు పరిస్థితి కాబట్టి కేవలం మావోయిస్టులు ఇదంతా కూడా పోలీసులను టార్గెట్ చేస్తారు. ఎందుకంటే అడవి ప్రాంతంలో తిరిగేది పోలీసులే కాబట్టి మావోయిస్టు అమర్చారు కాబట్టి మావోయిస్టులకు తెలుసు అక్కడ ఎక్కడ మందు పాత్రలు ఉన్నాయి ఏంటనేది కూడా ఎవరైతే అమర్చారో ఆ ఏరియా కమిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పూర్తి కూడా అవగాహన ఉంటుంది. వాళ్ళు ఆ ప్రాంతానికి ఎవరైతే పోలీసులు అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి అడవి ప్రాంతంలో అంటే కాలిబాట కూడా కాదు, పూర్తి స్థాయిలో కూడా అడవిలో ఉన్నటువంటి థిక్ ఫారెస్ట్ లోనే ఈ మందు పాత్రలు కూడా పెట్టదు. ఎందుకంటే ఆ కాలు నడకన కానీ రోడ్డు మార్గంలో మావోయిస్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూమింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో పోరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మందు ఏదైతే ఉందో ల్యాండ్ మ్యాన్స్ ఇవన్నీ కూడా అమర్స్తారని చెప్పేసి కూడా అడవి ప్రాంతంలో కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు, కొత్త రూట్ ఎంచుకుంటారు. అయితే ఆ కొత్త రూట్లలోనే మావోయిస్టులు పోలీసులు అటెండ్ చేయడానికి మందు పాత్రలు పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మందు పాత్రను గుర్తించినటువంటి ఆ కేంద్ర బలగాలు వాటిని నిర్వీర్యం చేసి అదే అడవి ప్రాంతంలో కూడా భారీ ఎత్తున బ్లాస్టింగ్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఇంకా వందలాది మంది ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో కేంద్ర బలగాలు రోజు కూడా కూమింగ్కి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా ఆ మావోయిస్టులు ఈ ఘాతకానికి తెగపడుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఆ కూమింగ్కి వెళ్ళే ఉంటే సమయంలో అందరూ కూడా పూర్తి కూడా ముందు కూడా ఏదైతే ఉందో బాంబ్ స్క్వాడ్ వెళ్ళి మొత్తం కూడా చెక్ చేస్తుంది. చెక్ చేస్తున్న సమయంలోనే ఈ మందు పాత్రలు బయటపడ్డాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక పక్క మావోయిస్టుల కోసం రోజు కూడా వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఆ పోలీసులను ఏ విధంగా టార్గెట్ చేయాలనేది కూడా ఆలోచనలో పడ్డా ఉంటుంది పరిస్థితి కాబట్టి నేపథ్యంలో భారీ ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మైన్స్ కూడా అమర్చినట్టు పరిస్థితి కాబట్టి గతంలో క్లైమోర్ మైన్లు ఇవన్నీ కూడా అమర్చారు. కానీ ఇప్పుడు నేరుగా లోన ఏదైతే ఉందో భూమిలోన మందు పాత్రలు పెట్టి వాటిని పేల్చే విధంగా ఎప్పుడైతే పోలీసులు ఆ ప్రాంతానికి వస్తారో అప్పుడు బ్లాస్టింగ్ కావాలి. ప్రెషర్ బాంబులు కూడా అంటే కాలు పెట్టినా పేలేటట్టు కూడా ఇలాంటి బాంబులు కూడా పెట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకు సంబంధించిన వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు వాళ్ళకి ముందుగానే ఒక ఏదైతే బాంబ్ స్క్వాడ్ ముందు వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని ఏదైతే ఉందో ఆ రూట్ మార్గాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ ల్యాండ్ మ్యాన్స్ సంబంధించి బయటపడ్డాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వీటిని అడవి ప్రాంతంలో బ్లాస్టింగ్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా గేదెలు కాయడానికి కూడా అడవి ప్రాంతానికి ఎవరు వెళ్ళినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా కట్టుదిట్టంగా వెళ్ళాలి, పూర్తిగా భద్రతగా వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మామూలు వ్యక్తులకి అయినా కానీ అది ఎవరైనా సరే అది తొక్కినా ఆ వైరు తాకినా కానీ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ గతంలో కొంతమంది గిరిజనులకి ల్యాండ్ మైన్ పేలడంతో కొంతమంది చనిపోయారు, కొన్ని పశువులు కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పశువులు కాయడానికి కూడా అక్కడ కొంతమంది వెళ్తా ఉంటారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా
అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే సూచించిన పరిస్థితి. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాల ఆ ప్రజలు ఆ ప్రాంతంలో ఏదైతుందో దగ్గర ఉన్న అడవి ప్రాంతానికి పశువులు కూడా మేతకి పంపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే పోలీసులే చనిపోవడం కాదు, సామాన్య ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి బ్లాస్టింగ్ జరగడంతో పశువులతో పాటు పశువుల కాపర్లు కూడా చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులను టార్గెట్ చేసి పెడుతున్నటువంటి ల్యాండ్ మైన్స్ వల్ల మామూలు ఏదైతే ఉందో అక్కడ ఉన్నట్టు కొంతమంది గిరిజనులు కూడా మృతి చెందుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా ఖండించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మావోయిస్టులకు ఎక్కడ కూడా ఎలాంటి ఏదైతే ఉందో షెల్టర్ కూడా ఇవ్వద్దు గ్రామాలలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అని చెప్పేసి కూడా పోలీసులు అయితే అక్కడ ఉన్న గిరిజనులకు అవగాహన సదస్సులు అయితే పెడుతున్నట్టు పరిస్థితి. కాబట్టి ఏ విధంగా మావోయిస్టులు ఏదైతే ఉందో పోలీసులను టార్గెట్ చేసి పెట్టుకున్నటువంటి ల్యాండ్ మైన్స్ అయితే నిర్వీర్యం చేశారు, భారీ బ్లాస్టింగ్ అయితే చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా పెద్ద ముప్పే తప్పని చెప్పుకోవచ్చు భద్రతా బలగాలకి. ఎందుకంటే ఇవి కనుక పేలుంటే దాదాపుగా 10ల సంఖ్యలో కూడా అక్కడ ఉన్న జవాన్లు చనిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ముందుగా అప్రమత్తమయ్యారు. ముందుగా తేరుకొని అయితే పూర్తిగా కూడా ఈ నిర్వీర్యం చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.